మహేంద్ర ఇది 43 స్లైడ్ పెట్టవా? Good afternoon, ma. In the previous class, we are discussing about circulatory system in that means evolution of circulatory system. అంటే circulatory system అసలు ఎలా డెవలప్ అయింది, అవునా? ఫస్ట్ మనం ఏం చూసాము? We have seen some hierarchy. ఆర్గానిజమ్స్ ఏంటి, దాని నుంచి ఎలాగా యూనిసెల్లార్ టు మల్టీసెల్లార్ ఎలా అవాల్వ్ అయినాయి, వాటిలో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్ గురించి మనం చూసామా? ఓకే, 43 పెట్టవా మహేంద్ర? 43 slide. Okay, first in case of if we take unicellular organisms, there is a diffusion for circulation. అంటే diffusion యూజ్ చేసుకొని అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ సర్క్యులేట్ అంటే బాడీలో ఉన్న గ్యాసెస్ కానీ ఫుడ్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా డిఫ్యూజ్ అవుతాయి అన్నమాట. అదే ఇఫ్ యు టేక్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ మోర్ దాన్ వన్ సెల్. ఫస్ట్ వన్ ఏంటి, దానిలో నిడేరియన్స్ చూసాము. నెక్స్ట్ నిడేరియన్స్ ఏం చూసాము మనము? గ్యాస్ట్రోవాస్కులర్ సిస్టమ్ చూసాం. ఓకేనా? అంటే బై యూజింగ్ దేర్ ఫ్లాజెల్లా దే మూవ్ ద ఫ్లాజెల్లా హియర్ అండ్ దేర్ అండ్ బై దిస్ దే గెట్ ఆక్సిజన్ అన్నమాట. అంటే ఫ్లాజెల్లా ద్వారా బాడీలోకి సర్క్యులేట్ అంటే ఏంటి ఆక్సిజన్ ని లేదంటే ఫుడ్ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని మనం చూసాము. నెక్స్ట్ ఏంటి నిడేరియన్స్ తర్వాత ఏంటమ్మా? తర్వాత ప్లాటీ హెల్మంతిస్ చూసాం, తర్వాత నిమాటి హెల్మంతిస్, తర్వాత అనెలిడ్స్, ఆర్థ్రోపోడ్స్, ఇవన్నీ మనం చూసాం కదా. ప్లాటీ హెల్మంతిస్ అంటే ఏంటి? దేర్ బాడీ ఈజ్ ఫ్లాట్ ఇన్ నేచర్. ఓకేనా? దానిలో మనము బ్రాంచ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ని మనం చూసాం. ఓకేనా? దిస్ ఈస్ ద బ్రాంచ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రీషన్ కి కూడా సెపరేట్ సిస్టమ్ ఉన్నదని మనము లాస్ట్ క్లాస్ లో చూసాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిమాటి హెల్మంతిస్. నిమాటి హెల్మంతిస్ లో మనము సూడో సర్క్యులేటరీ సిస్టమ్ చూసాం. సూడో మీన్స్ అంటే కంప్లీట్ గా ఫామ్ అవ్వని దాన్ని ఏమంటామంటే సూడో అంటాం. అంటే అది స్టార్ట్ అవుతుంది కాకపోతే కంప్లీట్ గా ఫామ్ అవ్వదు అనమాట. అలా ఉండే సిస్టమ్ ఏమంటారంటే సూడో అంటారు. ఓకే, మనం నిమాటి హెల్మంతిస్ లో ఇలాంటి సూడో సర్క్యులేటరీ సిస్టమ్ ని చూడొచ్చు అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నిమాటి హెల్మంతిస్ వాటి యొక్క బాడీ ఎలా ఉంటుందంటే సమ్వాట్ రౌండెడ్ ఇన్ నేచర్, దట్ మీన్స్ సిలిండ్రికల్. వాటి బాడీ కూడా ఇందాక చూసిన మనం ప్లాటీ హెల్మంతిస్ లో చూసాం కదా, అది ఎలా ఉంది? ఫ్లాట్ గా ఉంది దాని బాడీ సర్ఫేస్. ఇఫ్ యు టేక్ నిమాటి హెల్మంతిస్, దట్ మీన్స్ దిస్ ఇస్ ఆస్కారిస్మ్. ఈ ఆర్గానిజం పేరు ఆస్కారిస్ అన్నమాట. ఇవన్నీ కూడా పారాసైట్స్ గా ఉంటాయి. వీటి బాడీ చూసాం అనుకోండి సమ్వాట్ సిలిండ్రికల్ ఇన్ నేచర్. ఓకే, దీనిలో బాడీలో ఉన్న క్యావిటీ అనేది సూడో సీలం. సీలం అంటే నేను చెప్పాను కదా, సీలం ఈజ్ నథింగ్ బట్ క్యావిటీ. క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్ ఉంటేనే కదా దాని ద్వారా ఫుడ్ మెటీరియల్స్ కానీ గ్యాసెస్ కానీ అన్ని కూడా సర్క్యులేట్ అయ్యేది. ఇఫ్ దెర్ ఈస్ నో స్పేస్ దెర్ ఇస్ నో సీలం అనమాట. సీలం లేకపోతే ఎలాంటి సర్క్యులేషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, ప్లాటీ హెల్మంతిస్ లో అయితేనేమో దెర్ ఇస్ నో సీలం. ఇన్ కేస్ ఆఫ్ నిమాటి హెల్మంతిస్ దెర్ ఇస్ సూడో సీలం. Pseudocoelom means halfly formed coelom anamata. Coelom is nothing but empty space. Empty space is required for transfer of food materials or gases or excretory materials. Okay, ఈ pseudocoelom ద్వారానే ఈ నిమాటి హెల్మంతిస్ లో సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నెక్స్ట్ వన్ ఇస్ అనెలిడ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అనెలిడ్స్ ఈజ్ ఎర్త్వార్మ్స్. ఎర్త్వార్మ్స్ యొక్క బాడీ ఎలా ఉంటుంది మా? సిలిండ్రికల్ ఇన్ నేచర్. అంటే చూడడానికి ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది కదా. దానిలో యూ సిలోమేట్స్ అనమాట. యూ అంటే కంప్లీట్లీ ఫార్మ్డ్ అని అర్థం. సీలం అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్ గా ఫామ్ అవుతుంది ఇందులో. ఓకే, ఎర్త్వార్మ్ కనుక మనం తీసుకుంటే దానిలో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్ గా ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి మనం ఇప్పుడు అంటే సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయిందని మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అదే యూనిసెల్యులార్స్ లో అయితేనేమో దెర్ ఇస్ నో సర్క్యులేటరీ సిస్టమ్. వీ కెన్ సీ డిఫ్యూజన్ బై సర్క్యులేషన్ బై డిఫ్యూజన్ ఓన్లీ. డిఫ్యూజన్ ద్వారానే సర్క్యులేషన్ అంతా జరుగుతుంది. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఫస్ట్ ఏంటి? నిడేరియన్స్ అంటే ఏంటి? హైడ్రా తీసుకున్నాం అనుకోండి, హైడ్రాలో ఎలా జరుగుతుంది మా? బై యూజింగ్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లా ద్వారా అది బయట ఉన్న ఫుడ్ మెటీరియల్స్ ని కానీ లేదంటే గ్యాసెస్ ని కానీ బాడీలోకి
ఎంటర్ చేసుకుంటుంది. తర్వాత మనం ఇంకేం చూసాము, ప్లాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్ లో మనము బ్రాంచ్ సర్క్యులర్ సిస్టమ్ ని చూసాం. నెక్స్ట్ నిమాటిహెల్మింథస్. నిమాటిహెల్మింథస్ లోనే ఫస్ట్ సీలం అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ అనలిడ్స్ కి వచ్చేసరికి ఆ సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్ గా ఫామ్ అయిపోయింది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యూసిలోమేట్స్. వీటిలో కంప్లీట్ సెట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది కాబట్టి వీటిని ఏమంటామంటే యూసిలోమేట్స్ అంటాం. అంటే ఏంటి, సీలం అంటే ఏంటి, వెజల్ అని చెప్పి, అంటే ఎంటీ స్పేస్ అన్నా కదా, అంటే ఇవన్నీ ట్రావెల్ చేయడానికి కావాల్సిన ఒక స్పేస్ అనేది కంప్లీట్ గా ఫామ్ అయింది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యూసిలోమేట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆర్థ్రోపాడ్స్. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నెక్స్ట్ వన్ ఇస్ ఆర్థ్రోపాడ్స్. ఓకేమా, ఇక్కడ చూడండి మా, మీకు ఏ సిలోమేట్, సూడోసిలోమేట్, సిలోమేట్ కి డిఫరెన్సియేషన్ మీకు కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ప్లాటిహెల్మింథస్ లో. ప్లాటిహెల్మింథస్ లో వాటి బాడీ ఎలా ఉంది, ఫ్లాట్ గా ఉంది. ఫ్లాట్ గా ఉంది అంటే దానిలో ఆ బాడీలో ఏమైనా స్పేస్ ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఫ్లాట్ గా ఉన్న సర్ఫేస్ ని తీసుకున్నారనుకోండి, ఏదైనా ఫ్లాట్ గా ఉంటుంది, దాని లోపల ఎలాంటి ఎంటీ స్పేస్ ఉండదు అనమాట. అదే ఇఫ్ ఇట్ ఈస్ cylindrical, that means if it is rounded in nature, we can expect some empty space in that organism అనమాట. అదే సూడోసిలోమేట్స్ లోనేమో కొంచెం ఎంటీ స్పేస్, దట్ ఈస్ సూడోసిలోమ్ ఉంది. ఇక్కడ చూడండి మా మధ్యలో వెజల్ లాగా కనిపిస్తుంది కదా, బ్లడ్ వెజల్ లాగా సూడోసిలోమేట్స్ లో, దట్ ఈస్ నిమాటిహెల్మింథస్ అనమాట. నెక్స్ట్ సిలోమేట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ అనలిడ్స్. ఎగ్జాంపుల్ ఫర్ అనలిడ్ ఇస్ ఎర్త్వామ్. ఎర్త్వామ్ లో కంప్లీట్ గా ఫామ్ అయిన బ్లడ్ వెజల్స్ ఉంటాయి. As like our body contains blood vessels, annelids also contain blood vessels. Blood vessels first ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనము ఏం చెప్పాలి, annelids అని చెప్పాలి. అర్థమైందా? From annelids only coelom is completely formed. That means complete circulatory system is seen from annelids only. Okay na? Okay, Mahendra next slide betava. This is the differences in coelomates ma. This slide, next one is arthropods. Arthro means what? Arthro అంటే ఏం చెప్పాను నేను? Arthro means joints. జాయింట్ అంటే జాయింట్, వాటి లెగ్స్ కి జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీరు ఈ ఆర్గనిజమ్స్ కనుక మీరు గమనిస్తే వాటి లెగ్స్ చూడండి ఎలా ఉన్నాయమ్మా, ఫస్ట్ ఫ్లాట్ గా ఉండి మళ్ళీ ఇక్కడ కొంచెము వర్టికల్ గా ఉండి మళ్ళీ ఫ్లాట్ గా ఉంది. అంటే ఏమని, ఆ లెగ్స్ కి మధ్యలో జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలా జాయింట్స్ కలిగి ఉన్న పాడ్ అంటే ఇది లెగ్స్ అని అర్థం. లెగ్స్ కి ఏమైతే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కలిపి ఆర్థ్రోపాడ్స్ కింద చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ హౌస్ ఫ్లైస్. హౌస్ ఫ్లైస్ తెలుసు కదా, ఈగలు. ఇఫ్ యు అబ్జర్వ్ క్లీన్లీ, హౌస్ ఫ్లైస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ జాయింటెడ్ ఫీట్ అన్నమాట. అంటే వాటికి కూడా జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ జాయింటెడ్ లెగ్స్ ఓన్లీ దే మూవ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ అన్నమాట. అండ్ ఆల్సో మస్కిటోస్, హౌస్ ఫ్లైస్, మన తలల్లో ఉండే లైజర్స్, ఇవన్నీ కూడా ఆర్థ్రోపాడ్స్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆర్థ్రోపాడ్స్ అంటే ఏంటి మీనింగ్ అంటే, ఆర్థ్రో మీన్స్ జాయింట్స్. దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ జాయింటెడ్ లెగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్థ్రోపాడ్స్. దే ఆర్ క్లాసిఫైడ్ అండర్ ఆర్థ్రోపాడ్స్. వాటన్నిటిని కూడా ఆర్థ్రోపాడ్స్ కింద పెట్టారనమాట. వీటిలో ఎలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది? దీస్ ఆర్ హ్యావింగ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆల్రెడీ దీనికి ముందున్నది ఏంటమ్మా, అనలిడ్స్. అనలిడ్స్ లో ఆల్రెడీ సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్ గా ఫామ్ అయిపోయింది. బట్ హియర్ దెర్ ఇస్ వన్ డిఫరెన్స్ ఇస్ దర్, ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ మెన్ బై ఓపెన్? ఓపెన్ అంటే ఏంటి, క్లోజ్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి మా, ఈ హౌస్ ప్లేస్ లో లేదంటే ఈ వీటి ఇన్సెక్ట్స్ అన్నిట్లో కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఓకే మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ క్లోజ్డ్ అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. వాట్ ఈస్ మెన్ బై ఓపెన్ అండ్ వాట్ ఈస్ మెన్ బై క్లోజ్డ్? ఈ ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ చూడండి మా, ఓపెన్ టైప్ అన్నమాట. ఇక్కడ చూస్తే సెకండ్ వన్ ఏమో క్లోజ్డ్. క్లోజ్డ్ మనం ఎక్కడ చూస్తామంటే అనలిడ్స్ లో క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ని చూస్తాం. అదే ఆర్థ్రోపాడ్స్ నుంచి ఇంకా హైయర్ యానిమల్స్ అన్నింటిలో కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమే ఉంటుంది. ఓకేనా? ఓపెన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు కనుక ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే బాడీ నుంచి వచ్చే హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ వెజల్స్ అన్ని ప్రతి ఒక్క సెల్ కి వెళ్తాయి కదమ్మా. సెల్ కి వెళ్ళిన దగ్గర సెల్ లో ఏమవుతుందంటే అవి
దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ అన్నమాట. ఆర్టరీస్ కి వీన్స్ కి మధ్యలో కనెక్షన్ ఉండదు. అంటే అవి ఎక్కడికి వాటి యొక్క బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తాయి అంటే సెల్స్ లోకి వదిలేస్తాయి అనమాట, అంటే సెల్స్ లో డిస్పర్స్ చేసేస్తాయి. అదే క్లోజ్డ్ తీసుకున్నాం అనుకోండి, దెర్ ఇస్ కంటిన్యూటీ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్. వారన్నిటికి మధ్యలో కంటిన్యూటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ పిక్చర్ కి సెకండ్ పిక్చర్ కి డిఫరెన్సియేషన్ చూడండి మా. ఫస్ట్ పిక్చర్ లో ఏం చేసినాయి, హార్ట్ ఇక్కడ రౌండెడ్ గా కనిపిస్తుంది హార్ట్, ఓకేనా. అక్కడ నుంచి బ్లడ్ అంతా కూడా బ్లడ్ సెల్స్ కి వెళ్ళి అక్కడ రిలీజ్ అయిపోయింది. అలాగే మళ్ళీ అక్కడ నుంచి బ్లడ్ లో ఉన్న సెల్స్ లో ఉన్న క్యాపిలరీస్ ద్వారా మళ్ళీ వీన్స్ ఏం చేస్తాయి, బ్యాడ్ బ్లడ్ దట్ ఈస్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ని తీసుకొని మళ్ళీ హార్ట్ కి తీసుకొస్తాయి అనమాట. అదే మనం కనుక ఇక్కడ క్లోజ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్, దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్, ఓకేనా. అంటే ఇక్కడ ఎలాంటి గ్యాప్ ఉండదు అనమాట. అంటే సో దట్ ఈస్ కాల్డ్ as క్లోజ్డ్. అందువల్ల దాన్ని ఏమంటామంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. ఇఫ్ దెర్ ఇస్ గ్యాప్ ఇన్ బిట్వీన్ దీస్ టూ vessels, that is called as open type. Understand ma? Differentiation between open and closed. Open type of circulatory system is seen from arthropods to higher organisms. మనల్లో కూడా ఎలాంటి సిస్టమ్ ఉంటుందంటే ఓపెన్ టైపే ఉంటుంది హ్యూమన్ బాడీలో కూడా. అదే లోయర్ ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ ఎర్త్ వామ్స్ లోనే కదా మనకి ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ కనిపించేది, దానిలోనైతేనేమో క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. క్లోజ్డ్ సిస్టమ్ మీన్స్ దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ బ్లడ్ వెజల్స్, there is a continuity between blood vessels anamata. Understand ma? Okay Mahendra, next slide bettava. This is about the evolution of a circulatory system anamata. Okay, ikkada chudandi okokka type of organism lo elanti transport system untundani ikkada chudochu manamu. First unicellular organisms తీసుకున్నాం అనుకోండి, దానిలో ఎలాంటి చూడొచ్చు మనం ఏం చెప్పుకున్నాము, బ్రౌనియన్ మూవ్మెంట్స్ అని కూడా చెప్పాను నేను. అంటే ఏంటి బ్రౌనియన్ మూవ్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఈ బొంబార్డ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సైటోప్లాజం. ఆ సైటోప్లాజం లో ఉన్న పార్టికల్స్ లో బొంబార్డ్మెంట్ అంటే ఒకదాంతో ఒకటి టచ్ అవడాన్ని ఏమంటామంటే బొంబార్డ్మెంట్ అంటాం. అవి అలా కదులుతూ ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే బ్రౌనియన్ మూవ్మెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కటే సెల్ ఉంటుంది కదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో, దానిలో ఉన్న మాలిక్యూల్స్ లో ఒక మాలిక్యూల్స్ నుంచి ఇంకో మాలిక్యూల్ కి ఈ ఫుడ్ కానీ లేదంటే గ్యాసెస్ కానీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రౌనియన్ మూవ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ యు టేక్ పారాజోవన్స్ తీసుకుంటే మనం చెప్పుకున్నాం కదా నిడేరియన్స్ అని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా అని కూడా చెప్పాను. దానిలో ఎలా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది, బై బీటింగ్ ఫ్లాజెల్లా వాటర్ కరెంట్స్. అంటే ఆ ఫ్లాజెల్లా ద్వారా వాటర్ కరెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ నీడేరియన్స్ వచ్చేసరికి గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, అంటే ఒక చిన్న క్యావిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లాటిహెల్మింథస్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక చూసాం కదా ఫ్లాట్ గా ఉంది బాడీ, దానిలో ఎలా ఉంటుంది హైలీ బ్రాంచ్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారానే ఈ ఫుడ్ బాడీకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట, బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ. నెక్స్ట్ వన్ ఇస్ నిమాటిహెల్మింథస్. దానిలో ఏం చెప్పాను, సూడోసిలం అంటే నాట్ కంప్లీట్లీ ఫార్మ్డ్ circulatory system anamata, not completely formed coelom is present in nematohelminthes. Next one is annelids. Annelids are eucoelomade, that means circulatory system is completely formed in these annelids. Next arthropods lo pulsatile organ to pump the blood directly to tissue. Pulsatile organ is nothing but heart anamata. Heart nunchi body parts annitiki kuda blood anedi pump avutu untundi arthropods lo. Next echinodermids అండ్ హైయర్ యానిమల్స్. ఎకైనోడెర్మేట్స్ అంటే స్టార్ ఫిష్ ఉంటుంది కదా సీస్ లో, దాన్ని అది ఎకైనోడెర్మేట్స్ కిందకి వస్తుంది అనమాట. దానిలో ఎలా ఉంటుందంటే హార్ట్ ఈజ్ ఫార్మ్ అండ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. అంటే నేను చెప్పాను కదా అనలిడ్స్ నుంచి బ్లడ్ అంతా కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందంటే బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మనం అనలిడ్స్ కి ముందున్న యానిమల్స్ చూసామనుకోండి, వాటిలో అంతా కూడా సర్క్యులేటరీ సిస్టమ్ ఫామ్ అవుతూ ఉంటుంది, ప్రైమరీ స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఫ్రమ్ అనలిడ్స్ we can expect circulatory system. అక్కడ నుంచి circulatory system అనేది కంప్లీట్ గా డెవలప్ అవుతుంది. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. దిస్ ఈజ్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. దట్ మీన్స్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఎలా ఉంది, తర్వాత మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఎలా ఉంది. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ చూసాం కదా మనము, పారాజోవన్స్, నిడేరియన్స్, ప్లాటిహెల్మింథస్, నిమాటిహెల్మింథస్,
annelids, arthropods, echinodermates, and higher animals. That means మనము aves, mammals అంటే మనం అన్నమాట. aves అంటే పక్షులు, mammals అంటే మనుషులు అన్నమాట. వీళ్ళందరిలో ఎలాగా డెవలప్ అయింది అనేది మనం ఇంతవరకు చూస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ బీపీ. ఓకే, వాట్ ఈస్ బీపీ? బీపీ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్. ఓకేనా? బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎలాగా క్రియేట్, బ్లడ్ కి ప్రెషర్ ఎలా వస్తుంది అసలు? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ప్రెషర్ ఇన్ ద బ్లడ్? బ్లడ్ లో ప్రెషర్ ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, టు పంప్ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్, ఇట్ హ్యాస్ టు అటైన్ సమ్ ప్రెషర్. అంటే దాని అంతటా అదే బ్లడ్ అనేది ఫ్లో అవ్వలేదు కాబట్టి దాన్ని బ్లడ్ ని పంప్ చేయాలంటే అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనము బాలే మంగ మనం తీసుకుంటే, ఆ బాల్ కనుక మనం అలాగే అట్లానే పెట్టేసాం అనుకోండి ఒక ప్లేస్ లో, వితౌట్ మూవింగ్, వితౌట్ కాజింగ్ ఎనీ మూమెంట్, ఇట్ విల్ స్టే యాజ్ సచ్ యాజ్ దట్. అంటే అది అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా మనము కొంత ఫోర్స్ తోటి బాల్ ని వాల్ కి కొట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? అంతే ఫోర్స్ తోటి ఏమవుతుంది? అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలాగే బ్లడ్ కూడా అలానే ఉంటే, సపోజ్ ఒక ప్లేస్ లో ఉందనుకోండి, there is no movement or there is no circulation throughout the body. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఓకేమ్మా. బీపీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఏం చెప్తున్నా నేను, వీఆర్ టేకింగ్ వన్ బాల్ ని మనం కొట్టినప్పుడు ఏమవుతుంది? కొంత ఫోర్స్ తోటి కొడతాం. కొడుతున్నప్పుడు ఏమైతుంది? మళ్ళీ అదే సేమ్ అగైన్ ఫోర్స్ తోటి అది ఏమవుతుంది? మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే బ్లడ్ కూడా ఒకే ప్లేస్ లో ఉందనుకోండి, దర్ ఇస్ నో మూవ్మెంట్ ఫర్ ద బ్లడ్. బట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బ్లడ్? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ బ్లడ్? ఇట్ ఈస్ బ్లడ్ హ్యాస్ టు మూవ్ త్రూ అవుట్ అవర్ బాడీ. మన బాడీ మొత్తం కూడా అది సర్క్యులేట్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ గెట్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్. అవునా? అంటే ఆ బ్లడ్ అనేది ఒక్క దగ్గరే ఉంటే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. మన బాడీలో ఆ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ అన్నిటికీ సర్క్యులేట్ అవుతూ, ప్రతి ఒక్క సెల్ కి సర్క్యులేట్ అయితేనే ప్రతి ఒక్క సెల్ కి కావాల్సిన ఆక్సిజన్ కానీ లేదంటే ఇంకా ఫుడ్ మెటీరియల్స్ కానీ సర్క్యులేట్ అవుతాయి. సో ఇఫ్ మనం బ్లడ్ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సమ్ ప్రెషర్ ఈజ్ నీడెడ్. అంటే ఆ హార్ట్ నుంచి బ్లడ్ ఫోర్స్ గా, అంటే కొంత ఫోర్స్ తోటి బయటకు వస్తేనే కదా అది మన బాడీ మొత్తం ఎంత స్పేస్ ఉంటుంది మన ప్రతి ఒక్క రీజన్ కి వెళ్ళాలంటే, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ప్రెషర్ అన్నమాట. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికి రీచ్ అవ్వాలంటే దానికి ప్రెషర్ కావాలన్నమాట. ఓకే, ఆ ప్రెషర్ ని ఏమంటామంటే బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకే, అంటే ఎంత ప్రెషర్ తోటి ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది ఫ్రమ్ హార్ట్ నుంచి, హార్ట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆ బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అన్నిటికీ ఎంత ప్రెషర్ తోటి ఫ్లో అవుతుంది అని చెప్పడాన్ని ఏమంటామంటే బీపీ అంటాం. ఓకే, బీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్. ద ప్రెషర్ ఈజ్ ఇన్సర్టెడ్ బై ద బ్లడ్ టు ఫ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అంటే ఆ బ్లడ్ కి ప్రెషర్ ఉండడం వల్లనే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా అది సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బీపీ ఈజ్ మెజర్డ్ ఇన్ అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. అంటే బీపీ జనరల్ గా ఎక్కడ మెజర్ చేస్తారంటే, మనకి అప్పర్ ఆర్మ్ ఉంది కదంటే, పైన ఆర్మ్ ఉంది కదా, ఆర్మ్ ఇక్కడ అనమాట. దానికి ఉన్న ఆర్టరీస్ నుంచి మనము బ్లడ్ ని, బీపీని మెజర్ చేస్తాం. ఆర్టరీస్, వీన్స్ అంటే తెలుసు కదా మనకి. ఆర్టరీస్ లో ఏముంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ ఆర్టరీస్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఓకే, అంటే ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట బ్లడ్ ప్రెషర్ అనేది. జనరల్ గా మనం మెజర్ చేసే బ్లడ్ ప్రెషర్ ఎక్కడంటే అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. అప్పర్ ఆర్మ్ లో ఉన్న ఆర్టరీ నుంచి మనము ఈ బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ వన్ ఎక్విప్మెంట్ కాల్ దట్ ఈస్ స్పిగ్మో మానోమీటర్. మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే స్పిగ్మో మానోమీటర్ అనమాట. ఓకే, దెర్ ఆర్ 2 ప్రెషర్స్ రీడింగ్స్. అంటే ఈ బీపీలో కూడా 2 ప్రెషర్స్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ సిస్టోలిక్ ప్రెషర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డయాస్టోలిక్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ఫస్ట్ వాట్ ఈజ్ సిస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి అంటే, బ్లడ్ వెంట్రుకలు ఫస్ట్ ఎలా ఉంటుంది? మనం కార్డియాక్ సైకిల్ లో చూసాం కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ హార్ట్? హార్ట్ లో ఉన్న ఫస్ట్ స్టేట్ ఏంటి? రిలాక్స్ స్టేట్ లో ఉంటుందని చెప్పుకున్నాం కదా.
నెక్స్ట్ ఫస్ట్ రిలాక్స్ స్టేట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ఆర్టరీస్ కి రీచ్ అవుతుంది. సారీ, ఏట్రియా నథింగ్ బట్ అప్పర్ ఛాంబర్స్ కి రీచ్ అవుతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది, అక్కడ ఏట్రియల్ ఛాంబర్స్ అన్ని ఫిల్అప్ అయిన తర్వాత దెర్ విల్ బి సమ్ ప్రెషర్, అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. ఆ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది, వెంట్రికల్స్ కి బ్లడ్ వస్తుంది. మళ్ళీ వెంట్రికల్స్ అన్ని ఫిల్అప్ అయిన తర్వాత బై కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్స్ ఇట్ ఫ్లోస్ టు ఆర్టరీస్ అన్నమాట. అంటే బ్లడ్ వెజల్స్ కి ఎంటర్ అవుతుంది. అది కదా నార్మల్ హార్ట్ బీట్ సైకిల్, కార్డియాక్ సైకిల్. ఇక్కడ ఏమవుతుందంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటంటే, సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెషర్ క్రియేటెడ్ బై వెంట్రికల్స్ టు పంప్ ద బ్లడ్ టు ఆర్టరీస్. అంటే ఆ ప్రెషర్ ఏదైతే ప్రెషర్ ఆ వెంట్రికల్స్ క్రియేట్ చేసే ప్రెషర్ ని ఏమంటామంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. వెంట్రికల్స్ ఏం చేస్తాయి, వెంట్రికల్స్ ఆర్ నథింగ్ బట్ లోయర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఓకే, దోస్ టూ ఛాంబర్స్ క్రియేట్ సమ్ ప్రెషర్ టు పంప్ ద బ్లడ్ టు ఆర్టరీస్ ఆర్ బ్లడ్ వెజల్స్, కరోనరీ బ్లడ్ వెజల్స్ లోకి బ్లడ్ ని పంప్ చేయడానికి వెంట్రికల్స్ అనేవి కొంత ప్రెషర్ ని క్రియేట్ చేస్తాయి. దట్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ సిస్టోలిక్ ప్రెషర్. ఆ ప్రెషర్ ని మనం ఏమంటామంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఇది జనరల్ గా ఎంత ఉంటుందంటే 120 mm ఉంటే దాన్ని నార్మల్ ప్రెషర్ అంటాం. అంటే ఇన్ హెల్దీ హ్యూమన్ బాడీ సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ అబౌట్ 120 millimeters of Hg. Okay, next, what is systolic pressure, ma'am? Systolic pressure is the pressure that is exerted by ventricles to pump the blood into coronary blood vessels or arteries. Arteries లోకి బ్లడ్ ని పంప్ చేయడానికి వెంట్రికల్స్ యూజ్ చేసే ప్రెషర్ ని ఏమంటామంటే మనము సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. క్లియర్ మా? నెక్స్ట్ వన్ ఈజ్ డయాస్టోలిక్ ప్రెషర్. మనం డయాస్టోల్ అంటే ఏం చెప్పుకున్నాము, కార్డియాక్ సైకిల్ లో కూడా డయాస్టోల్, సిస్టోల్, డయాస్టోల్ ఉంది కదా, అక్కడ కూడా డయాస్టోల్ అంటే ఏంటంటే రిలాక్స్ స్టేట్ అనమాట. డయాస్టోలిక్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రెషర్ బిట్వీన్ టూ హార్ట్ బీట్స్. అంటే ఒక హార్ట్ బీట్ కంప్లీట్ అయ్యి ఇంకొక హార్ట్ బీట్ స్టార్ట్ అవడానికి ముందు ఉన్న ప్రెషర్ ఏమంటామంటే డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఓకేనా, ఒక హార్ట్ బీట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ సెకండ్ హార్ట్ బీట్ స్టార్ట్ అవడానికి, అంటే ఆ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏమంటామంటే డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. అది జనరల్ గా ఎంత ఉంటుంది, హెల్దీ ఇండివిజువల్స్ లో అంటే 80 millimeters ఉంటుంది. ఓకేనా మా, దేర్ ఆర్ 2 pressure readings in case of బీపీ రీడింగ్. బీపీ రీడింగ్ చూసేటప్పుడు మనకి 2 types of pressures ఉంటాయి. వన్ ఈజ్ సిస్టోలిక్ ప్రెషర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డయాస్టోలిక్ ప్రెషర్. Systolic pressure is the pressure exerted by ventricles to pump the blood to blood vessels, that is arteries. Arteries లో పంపించడానికి కావాల్సిన ప్రెషర్ క్రియేటెడ్ బై వెంట్రికల్స్ అనమాట. వెంట్రికల్స్ క్రియేట్ చేసే ప్రెషర్ ని సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ డయాస్టోలిక్ ప్రెషర్. Diastolic pressure is the pressure that is measured between 2 heartbeats. 2 heartbeats కి మధ్యలో ఉండే ప్రెషర్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ తక్కువగానే ఉంటుంది, అంటే కొంచెం రిలాక్స్ స్టేట్ లోనే ఉంటుంది అనమాట. అందుకని దాన్ని ఏమంటామంటే డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. అది జనరల్ గా ఎంత ఉంటుందంటే 80 millimeter ఉంటుంది. సిస్టోలిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది, 120. అంటే ఇట్ ఈజ్ హై ఇన్ ప్రెషర్. అంటే వెన్ కంపేర్ టు డయాస్టోలిక్ ప్రెషర్, సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ హై and diastolic pressure is low. Why it is high and low? Systolic pressure is ventricles are exerting some pressure on the blood, so it is 120. Next, diastolic pressure వచ్చేసరికి ఏమవుతుంది, హార్ట్ అనేది రిలాక్స్ స్టేట్ లో ఉంటుంది అనమాట. అందువల్ల డయాస్టోలిక్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, బీపీ చేంజెస్ అకార్డింగ్ టు ద యాక్టివిటీ దట్ వీఆర్ పెర్ఫార్మింగ్. దట్ మీన్స్ మనం రిలాక్స్ స్టేట్ లో ఉన్నామా, లేదంటే ఏదైనా వాక్ చేస్తున్నామా, లేదంటే రన్ చేస్తున్నామా, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా, డిపెండింగ్ ఆన్ అవర్ యాక్టివిటీ బీపీ చేంజెస్. ఇఫ్ యు ఆర్ ఇన్ రిలాక్స్ స్టేట్ అవర్ బీపీ ఈజ్ 120/80. if you are running or doing some exercises, then we can observe some increase in the bp rate లో ఇంక్రీజ్మెంట్ ని మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, హైపర్టెన్షన్ ఇస్ ద స్టేట్ ఆఫ్ హై బీపీ డ్యూరింగ్ రెస్టింగ్ పీరియడ్. హైపర్ టెన్షన్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ హై బీపీ. కొంతమంది మామూలు జనరల్ గా ఏం చెప్తుంటారు, 2 types ఆఫ్ బీపీ చెప్తుంటారు, హై బీపీ, లో బీపీ అని. హై బీపీ అంటే ఏంటంటే రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడే 140 అబౌవ్ ఉందనుకోండి బీపీ అనేది, దాన్ని ఏమంటామంటే హై బీపీ అంటాం. ఓకే,
అలాగే రిలాక్స్ స్టేట్ లో ఉన్నప్పుడు మన బీపీ కనుక తక్కువగా ఉంది, దట్ మీన్స్ 100 కానీ లేదంటే 120కి బిలో ఉంటే దాన్ని ఏమంటామంటే లో బీపీ అంటాం. ఓకే, అంటే ఆ బీపీ వేరియేషన్స్ అన్ని కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి, మన రెగ్యులర్ యాక్టివిటీస్ ని బట్టి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, అంటే మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి మన బాడీని మంచి ఫిట్నెస్ లో ఉంచుకున్నాం అనుకోండి, మన బీపీ కూడా ఎలా ఉంటుంది, కంట్రోల్ గా ఉంటుంది. అదర్వైజ్ వీఆర్ టేకింగ్ ఫ్యాటీ ఫుడ్ అండ్ సాల్టీ ఐటమ్స్ అవి తీసుకుంటే ఎక్కువగా తీసుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే మన బీపీ కూడా రిలాక్స్ స్టేట్ లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ బీపీ. వాట్ ఈస్ బీపీ? బీపీ is nothing but a blood pressure. What is the use for pressure here? Pressure ఉండాల్సిన అవసరం ఏంటి బ్లడ్ కి? టు పంప్ ద బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ పంప్ అవ్వాలంటే ఏం కావాలంటే బ్లడ్ హ్యాస్ టు ఎక్వైర్ సమ్ ప్రెషర్. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్. ఓకే, ఇట్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ స్పిగ్మోమానోమీటర్. మనం దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే స్పిగ్మోమానోమీటర్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. జనరల్లీ బీపీ ఈజ్ మెజర్డ్ ఎట్ అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. అప్పర్ ఆర్మ్ ఆర్టరీ నుంచి మనము బీపీని మెజర్ చేస్తాం అన్నమాట. Okay, there are two types of pressures. Pressure readings are seen in case of BP. One is a systolic pressure and second one is a diastolic pressure. Systolic pressure normally ranges in 120 mm of Hg and diastolic pressure ranges between, that means diastolic pressure ఎంత ఉంటుందంటే జనరల్ గా 80 mm ఉంటుంది. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నెక్స్ట్, do you know the human circulatory system can move 1 ml of blood from heart to a foot and back, which is approximately 2 meters in about 60 seconds. అంటే బ్లడ్ ఏం చేస్తుందంటే, హార్ట్ ఏం చేస్తుంది, మా 1 ml of బ్లడ్ ని మన హార్ట్ నుంచి ఫుట్ వరకు కూడా ఎంత 2 meters డిస్టెన్స్ ఉంటుంది. హార్ట్ నుంచి ఫుట్ వరకు 2 meters డిస్టెన్స్ ఉంటుంది. అబౌట్ 60 seconds, అంటే 60 seconds లోనే హార్ట్ నుంచి లెగ్స్ వరకు కూడా బ్లడ్ ఫ్లో అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. దట్ మీన్స్ 1 minute లో, 1 minute టైంలో మన బ్లడ్ అనేది హార్ట్ నుంచి లెగ్స్ వరకు వెళ్ళేసి మళ్ళీ రీబ్యాక్ అయిపోతుంది. అలా కాకుండా బై డిఫ్యూజన్, ఆ డిఫ్యూజన్ ద్వారా జరగాలి అనుకోండి. డిఫ్యూజన్ ఎక్కడ చూసాం మనము? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మనం చూసే సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఏంటమా? డిఫ్యూజనే. అంటే దెర్ ఇస్ నో సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. బై డిఫ్యూజన్ ఓన్లీ ద మెటీరియల్స్ ఆర్ మూవ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అలాంటి ప్రాసెసే కనుక మన బాడీలో ఉందనుకోండి, అప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అంటే 1 ml ఆఫ్ బ్లడ్ హార్ట్ నుంచి లెగ్స్ కి వెళ్ళాలంటే 60 years టైం తీసుకుంటుంది అనమాట. మోర్ దాన్ 60 years. అంటే ఏంటి, మనం ఒకసారి 1 ml ఆఫ్ బ్లడ్ మూవ్ అవ్వాలంటేనే 60 years టైం తీసుకుంటే కెన్ వి సర్వైవ్ మా? మనం సర్వైవ్ అవ్వగలమా? అవర్ బాడీ రిక్వైర్స్ more amount of oxygen and food nutrients. Is it possible by diffusion? Diffusion ద్వారా పాసిబుల్ అవుతుందా? No. Why? Because we are having so many trillions of cells. మన బాడీలో ఏంటంటే చాలా trillions of cells ఉంటాయి. వాటి అన్నిటికీ కూడా డిఫ్యూజ్ అవ్వాలంటే 1 ml ఆఫ్ బ్లడ్ డిఫ్యూజ్ అవ్వాలంటే 60 years పడితే, మన బాడీలో ఎంత ml ఆఫ్ బ్లడ్ ఉంది? 5 liters ఆఫ్ బ్లడ్ ఉంది. అవునా? ఆ 5 liters ఆఫ్ బ్లడ్ అంతా ఎప్పటికి సర్క్యులేట్ అవ్వాలి? ఇట్ టేక్స్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. వాట్ ఈస్ అవర్ లైఫ్ స్పాన్ మా? మన లైఫ్ స్పాన్ ఎంత? 70 or 80. మనం కనుక మంచి ఫిట్ గా ఉంటే 70. ఓకే, ఇంకా కనుక మనము సర్వైవ్ అవ్వగలిగితే 80. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సర్క్యులేట్ అవర్ బ్లడ్ త్రూ అవుట్ అవర్ బాడీ? 1 ml ఆఫ్ బ్లడ్ అయినా సర్క్యులేట్ అవ్వగలదా 60 years లో? No, there is no chance anamata. Okay, that's why multicellular animals are having circulatory system. అందువల్లనే circulatory system అనేది డెవలప్ అయింది అన్నమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. కోయాగులేషన్ మీన్స్ క్లాటింగ్ అనమాట, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం. ఓకే, బై దిస్ యానిమల్స్ ఎస్కేప్ ఫ్రమ్ సివియర్ ఇంజరీస్. అంటే ఏంటి, సపోజ్ మనకి ఏదైనా ఒక ఇంజరీ జరిగింది అనుకోండి మన బాడీలో, అప్పుడు జనరల్ గా మనం ఏం చూస్తాము, ఫస్ట్ బయటకి యూజ్ అయ్యే లిక్విడ్ ఏంటి? బ్లడ్. అవునా, అంతే కదా. మనకి ఏదైనా కట్ అయినా కూడా లేదంటే ఏదైనా గుచ్చుకున్నా కూడా ఫస్ట్ వచ్చేది ఏంటి మా? బ్లడ్ వస్తుంది. ఓకే, ఇఫ్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ
ఎనీ అబ్స్ట్రక్షన్ అంటే ఆ బ్లడ్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉందనుకోండి, వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది అప్పుడు, అవర్ బాడీ విల్ లాస్ ఎంటైర్ బ్లడ్, మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా లాస్ అయిపోతుంది. ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, కెన్ వి సర్వైవ్? అలా కనుక జరిగితే మనం సర్వైవ్ అవ్వగలమా? అంటే ఏంటి, సపోజ్ కొంచెం ఒక పెద్ద ఇంజరీని జరిగింది అనుకుందాం, సపోజ్ ఏదన్నా కట్ అవ్వడం కానీ లేదంటే ఏదైనా జరిగింది అనుకున్నాం, అదే బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంది అనుకోండి, ఒక 1 hour లో ఏమైపోతుంది, మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తే కెన్ వి సర్వైవ్, మనం బతకగలమా? నో, వీ కాంట్. ఓకే ఓకే, సో విచ్ ఈజ్ స్టాపింగ్ అవర్ బ్లడ్ అంటే మన బ్లడ్ ఫ్లో అంటే బయటికి యూజ్ అవ్వకుండా స్టాప్ చేసేది ఏంటంటే, దట్ ఈస్ నథింగ్ బట్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అనే ప్రాసెస్ వల్లనే ఆ బ్లడ్ అనేది క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ బ్లడ్ ని అక్కడితోటి ఆపేస్తుంది అనమాట, బయటికి రాకుండా ఆపేస్తుంది. జనరల్లీ బ్లడ్ క్లాట్స్ ఇన్ 3 to 6 minutes. జనరల్ గా ఒక ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా కట్ అయినప్పుడు కానీ జనరల్ గా ఎంత టైం ఫ్లో అవుతుందంటే బ్లడ్ బయటకు వచ్చేస్తుందంటే 3 to 6 minutes టైం వరకు బయటకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ క్లాట్ అనమాట. 3 to అంటే 6 minutes లోపల ఏమైపోతుందంటే అది క్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది. బై ఫార్మింగ్ క్లాట్ ఓన్లీ వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దిస్ ఇంజరీస్. ఈ ఇంజరీస్ నుంచి మనము ఈ క్లాట్ ఫామ్ అవడం వలన మనము వీఆర్ ఎస్కేపింగ్ అనమాట, అంటే బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వెన్ కట్ అకర్స్ బ్లడ్ ఫ్లోస్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఆఫ్టర్ దట్ కట్ ఈస్ ఫిల్డ్ విత్ రెడిష్ సాలిడ్ మెటీరియల్. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మీరు జనరల్గా ఏదన్నా సపోజ్ ఒక గుండు సూది తీసుకొని మీరు ప్రిక్ చేసుకున్నారు, ప్రిక్ అంటే ఏంటంటే గుచ్చుకోవడం, ప్రిక్ చేసుకున్నారు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత వరకు మీ బ్లడ్ అనేది వస్తుంది అని. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, దట్ మీన్స్ లేదా 3, 4 or 5 or 6, 3 minutes నుంచి 6 minutes లోపల ఏమైపోతుంది, అక్కడ ఒక చిన్న క్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, హౌ దిస్ క్లాట్ ఈస్ ఫార్మింగ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాట్ ఫార్మేషన్. ఓకే, ఎలా ఫామ్ అవుతుంది, దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనము కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ సాలిడ్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ క్లాట్. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫార్మ్, wound bleeds profusely. If blood clot is not formed in the place, బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూనే ఉంటుంది అనమాట ఎక్కువగా. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, నెక్స్ట్ వన్ ఇస్ కెమిస్ట్రీ ఆఫ్ బ్లడ్ కోయాగులేషన్. అంటే బ్లడ్ కోయాగులేషన్ లో జరిగే చేంజెస్ ఏంటి, దట్ మీన్స్ కెమికల్ రియాక్షన్స్ వాట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బ్లడ్ కోయాగులేషన్. బ్లడ్ కోయాగులేషన్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏంటి? ఓకే, వెన్ బ్లడ్ యూజెస్ అవుట్ థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ రిలీజెస్ ఫ్రమ్ ప్లేట్లెట్స్. మన బాడీలో ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మా? 9th class లో వచ్చింది కదా మీకు, WBC, RBC and platelets. Okay, when blood oozes out, that means when there is any injury occurs, thrombokinase enzyme immediately releases from platelets. మనకి ఎప్పుడైతే ఒక ఇంజరీ జరుగుతుందో వెంటనే ఏం జరుగుతుంది, ప్లేట్లెట్స్ నుంచి thrombokinase అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. What is the role of this enzyme is, this enzyme acts on prothrombin to form thrombin. అంటే ఈ థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుందంటే ప్రోథ్రాంబిన్ అనే ఇంకొక ప్రోటీన్ మీద యాక్ట్ చేసి థ్రాంబిన్ ని ఫామ్ చేస్తుంది అనమాట. థ్రాంబోకైనేజ్ యాక్ట్స్ ఆన్ ప్రోథ్రాంబిన్, అంటే ప్రోథ్రాంబిన్ ఇస్ ఇన్యాక్టివ్ ఫామ్ అనమాట. దాన్ని యాక్టివ్ చేయాలంటే ఏం కావాలి, థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఉండాలి. దాన్ని ఈ థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ప్రోథ్రాంబిన్ ఫామ్ నుంచి థ్రాంబిన్ ఫామ్ కి మారుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఈ థ్రాంబిన్ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్. మళ్ళీ ఈ థ్రాంబిన్ ఇప్పుడు యాక్టివ్ స్టేట్ లో ఉన్న థ్రాంబిన్ ఏం చేస్తుందంటే ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. ఫైబ్రినోజన్ ఈజ్ నథింగ్ బట్ ఫైబర్స్ అంటే ఏంటి మా? ఫైబర్స్ ఆర్ నథింగ్ బట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, స్మాల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. అవన్నీ కూడా ఆ ఫైబ్రినోజన్ యాక్ట్ చేస్తుంది కదా, యాక్టివ్ కండిషన్ తీసుకొస్తుంది థ్రాంబిన్ అనేది. ఈ ఫైబర్స్ అనేది అప్పటి వరకు బ్లడ్ లో డిజాల్వ్డ్ స్టేట్ లో ఉంటాయి అనమాట. దట్ మీన్స్ డిజాల్వ్డ్ అంటే ఏంటి, కరిగిపోయి ఉండడం అనమాట. బ్లడ్ లో డిజాల్వ్డ్ స్టేట్ లో ఉన్న ఈ ఫైబర్స్ ని సాలిడ్ స్టేట్ కి అంటే ఫైబర్స్ గా మారుస్తుంది ఫైబ్రినోజన్. ఓకే, ఫస్ట్ వెన్ ఎవర్ ద ఇంజరీ అక్కర్స్, థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ రిలీజెస్ ఫ్రమ్ ప్లేట్లెట్స్ నుంచి థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దిస్ యాక్ట్స్ ఆన్ ప్రోథ్రాంబిన్ టు ఫార్మ్ థ్రాంబిన్. ఇది ఏం చేస్తుందంటే ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ కి మారుస్తుంది. నెక్స్ట్ థ్రాంబిన్ అగైన్ యాక్ట్స్ ఆన్
ఫైబ్రినోజన్ మీద యాక్ట్ చేసి ఈ ఫైబ్రిన్ ఫైబర్స్ ని ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ కి మారుస్తుంది. అంటే ఏంటి, అప్పుడు ఏమైంది, ఆ డిజాల్వ్డ్ స్టేట్ లో ఉన్న ఫైబ్రిన్ ఫైబర్స్ అన్ని కూడా సాలిడ్ స్టేట్ కంటే ఫైబర్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ ఫైబర్స్ ఏం చేస్తాయి, ఈ బ్లడ్ సెల్స్ అన్నిటిని ఒక దగ్గర ఒక అగ్రిగేట్ లాగా ఫామ్ చేసి అక్కడ ఒక క్లాట్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మీకు చూడండి క్లాట్ ఫార్మేషన్, ఇక్కడ చూడండి మా బ్లడ్ సెల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి కదా, దానిపైన ఏముంది, ఫైబ్రినోజన్ ఫైబర్స్ అన్నమాట. ఇవన్నీ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా కొంచెం, అవన్నీ కూడా ఫైబ్రిన్ ఫైబర్స్ అన్నమాట. అవి అప్పటి ఎలా ఉన్నాయి, డిజాల్వ్డ్ స్టేట్ లో ఉన్నాయి. వెన్ thrombin comes to its active form, fibrinogen fibers also get its solid state. ఫైబ్రినోజన్ ఫైబర్స్ కూడా సాలిడ్ స్టేట్ కి వచ్చి అవి ఫైబర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దే ఫామ్ ఫైబర్స్ అరౌండ్ బ్లడ్ సెల్స్ అన్నిటిని ఒక అగ్రిగేట్ గా ఫామ్ చేసి ఒక క్లాట్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ ద కెమిస్ట్రీ బిహైండ్ బ్లడ్ కోయాగులేషన్. ఇదన్నమాట జరిగేది. ఫస్ట్ ఏమైంది, ప్లేట్లెట్స్ నుంచి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. దిస్ యాక్ట్స్ ఆన్ ప్రోథ్రాంబిన్ టు ఫార్మ్ థ్రాంబిన్. దిస్ థ్రాంబిన్ అగైన్ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్ టు it changes the dissolved state of fibrin fibers to solid state కి మార్చి ఆ ఫైబ్రిన్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ సెల్స్ అన్నిటిని అగ్రిగేట్ గా ఫామ్ చేసి ఒక క్లాట్ ని ఫామ్ చేస్తాయి. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకేమా, ఇక్కడ మీకు క్లియర్ గా కెమికల్ రియాక్షన్స్ చూడొచ్చు మీరు. ఫైబ్రిన్ ఫైబర్స్ అటాచెస్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద బోన్ అండ్ పుల్ దెమ్ టుగెదర్.